డాక్టర్ కేశవరావు హెగ్డేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు. వీరికి కేశవరావు అనే పేరు ఎలా వచ్చింది? ఈ పేరు వెనుక ఉన్న మన భారతదేశపు గొప్ప చరిత్ర ఏంటి? ఈ అంశాలను తెలుసుకుందాం. కల్లోల చరిత్రకు ప్రతీక ఈ కేశవుడు. శ్రీ కందుకుర్తి ఆనంద్, నిజామాబాద్, సుపద మాసపత్రిక. ఈ నెల ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి గ్రామంలో శ్రీమాన్ హంపి శంకరాచార్యుల వారి కరకమలముల ద్వారా 4 చిన్న దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. గణపతి, స్కందుడు, విఠ్ఠల రుక్మయ్యులు మరియు కేశవ స్వామిల దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠకు 2000 మంది హాజరయ్యారు. కేశవ సేవా సమితి కందుకుర్తి ద్వారా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. మిగతా దేవాలయాలు కొత్తవి, కానీ కేశవ స్వామికి ఎంతో చరిత్ర ఉంది. అది ఆసక్తికరంగానూ ఉంది. భారతదేశ చరిత్రలో ఎన్నో ఘట్టాలను కేశవ స్వామి చరిత్ర ప్రతిబింబిస్తోంది. 940లో సుమారుగా రాష్ట్రకూట 3వ ఇంద్రుడు 5వ జైన తీర్థంకరుడైన సుమాలిన్యాధుని పేరిట బోధన్లో జైనాలయం కట్టించాడు. 973లో రాష్ట్రకూట వంశపాలన ముగిసి కళ్యాణి చాళుక్యుల పాలన ప్రారంభమైంది. దాంతో జైన ప్రభావం పోయింది. కళ్యాణి చాళుక్య 1వ సోమేశ్వర రాజు ప్రతినిధి ప్రగడ జోగపయ్య ఈ జైనాలయంలో కేశవ స్వామిని ప్రతిష్ఠించి 100 స్తంభాలతో అర్ధ నక్షత్ర రీతిలో ఇంద్రనారాయణ ఆలయంగా తీర్చిదిద్దాడు. ఇతనికి నేటి బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామాన్ని జాగీరుగా ఇచ్చాడు రాజు సోమేశ్వరుడు. కేశవస్వామి ఎంతో వైభవంగా ఇంద్రనారాయణుడిగా కొలువైనాడు. 1206లో ఢిల్లీలో ముస్లిం పాలన ప్రారంభం అవడంతో దేవాలయాల విధ్వంసం మొదలైంది. 1323లో దేవగిరి రాజ్యాన్ని ఆక్రమించి వరంగల్ పై దాడికి బయలుదేరాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. 100 మంది హిందువులను ఊచకోత కోస్తూ అనేక దేవాలయాలను ధ్వంసం చేసినాడు. బోధన్లోని ప్రజలకు తుగ్లక్ వస్తున్నాడని తెలిసింది. ఇంద్రనారాయణ ఆలయాన్ని ధ్వంసం చేస్తాడని వదంతులు వచ్చాయి. కొందరు పూజారులు, గ్రామస్తులు కలిసి ఇంద్రనారాయణ్ణి దేవాలయం నుండి తప్పించి బెల్లాల్ చెరువుల్లో తీసుకెళ్లి దాచారు. తుగ్లక్ వచ్చాడు. దేవాలయ శిఖరాన్ని ధ్వంసం చేశాడు. దాని స్థానంలో గుమ్మటాలు కట్టాడు. మసీదుగా మార్చి వరంగల్కి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు వాతావరణం సద్దుమణిగింది. కొందరు పూజారులు కలిసి చెరువులో నుండి ఇంద్రనారాయణ విగ్రహాన్ని బయటికి తీసి బండిపైన పెగడపల్లి మీదుగా గోదావరి త్రివేణి సంగమ క్షేత్రం కందుకుర్తికి తీసుకువచ్చారు. ఒక సాధారణ మట్టి ఇంట్లో ప్రతిష్ఠించి రోజు పూజలు చేయసాగారు. ఆ ఇంటిపై దాడులు జరగొచ్చని గుడికి తూర్పు భాగాన పెద్ద గ్రుంట తవ్వి ఆ మట్టిని మట్టి దేవాలయం చుట్టూ నింపారు. కాలక్రమంలో అది ఒక భూగృహంలాగా మారింది. బోధన్ నుండి వచ్చిన పూజారులు ఇక్కడే స్థిరపడ్డారు. శిల్పశాస్త్రం ప్రకారం విష్ణువుకి 4 చేతులు ఉంటాయి. 4 చేతులతో ఉండే ఆయుధాల అమరిక అనుసరించి 24 విష్ణు రూపాలు ఏర్పడతాయి. ఒక అమరికలో కుడి పై చేయిలో శంఖం, క్రింద కుడి చేయి అభయహస్తం, ఎడమ పై చేయిలో చక్రం, ఎడమ క్రింది చేయిలో గద ఉంటుంది. ఈ విష్ణువు యొక్క అమరికను కేశవుడిగా పిలుస్తారు. ఇంద్రనారాయణుడు మూర్తి శాస్త్ర ప్రకారం కేశవుడు. అందుకని నాటి పూజారులు కేశవ స్వామిగా పిలిచారు. కాలం గిర్రున తిరిగింది. 1860 ప్రాంతంలో కందుకుర్తి బ్రాహ్మణులోని బలీరాం పంతు గారు కాక్పూర్ భోస్లే దర్బార్లో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడ్డారు. 1/4/1889 ఉగాది రోజున ఆయనకు కొడుకు పుట్టాడు. తమ కందుకుర్తి కేశవ స్వామికి గుర్తుగా కొడుక్కి కేశవరావు అని పేరు పెట్టారు. ఆ కేశవుడు ఎదిగి డాక్టరే విజయదశమి రోజున 1925 నాడు నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు.
అది దినదిన ప్రవర్తమానమై 100 ఏళ్లలో భారతదేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. 1952లో కొందరు బోధన్కి చెందిన బ్రాహ్మణులు వచ్చి, ఇక్కడి ఇంద్రనారాయణుడు భూగృహంలో ఉన్నాడు, మేం బోధనికి తీసుకువెళ్తాం అన్నారు. కానీ స్థానికులు వ్యతిరేకించి పూజలు చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు అని వాదించారు. అనేక చర్చలు, ఆలోచనల తర్వాత కందుకుర్తిలోనే స్థానిక చిన్న శివాలయంలో కేశవస్వామిని ప్రతిష్ఠించి బహిరంగంగా పూజలు చేయటం మొదలుపెట్టారు. 1955లో పాల్కర్ అనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడికి డాక్టర్ కేశవరావు హెగ్డేవార్ జీవిత చరిత్ర పరిశోధించమని ఆర్ఎస్ఎస్ నాయకులు బాధ్యత అప్పచెప్పారు. ఆయన ప్రాథమిక సమాచారం సేకరించి డాక్టర్ జీ పూర్వీకుల గ్రామం నిజాం రాష్ట్రంలోని మారుమూల ఎక్కడో ఉందని తెలుసుకొని హైదరాబాద్కి వచ్చారు. అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా శ్రీరామ్ సాఠే గారు ఉన్నారు. ఆయన నిజామాబాద్, ఆదిలాబాద్, మేదక్, కరీంనగర్ జిల్లాల ప్రచారకులను లేఖలు రాశారు. నిజామాబాద్ నుండి యాదవరావు గారు స్పందించి, మా గ్రామం కందుకుర్తి హెగ్డేవార్జీ పూర్వీకుల గురించి చెప్పేవారున్నారు. మా కందుకుర్తిలో కేశవస్వామి కొలువై ఉన్నారు. మా కందుకుర్తికి చుట్టుప్రక్కల హెగ్డేవార్ పేరుతో కొన్ని కుటుంబాలు ఉన్నాయి అని తిరుగు ఉత్తరం రాశారు. పాల్కర్, శ్రీరామ్ సాఠే, యాదవరావులు కందుకుర్తి పరిసరాలు, నిజామాబాద్లలో కొన్ని రోజులు తిరిగి డాక్టర్ జీ పూర్వీకులకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని సేకరించి నాగ్పూర్కి వెళ్లి పుస్తకం ప్రచురించారు. వివేకానంద రాక్ మెమోరియల్, అఖిల భారతీయ ఏకాత్మతో రథయాత్ర, రామజన్మభూమి ఉద్యమాల రూపకర్త శ్రీమాన్ మోరోపంత్ పింగళే గారు డాక్టర్ హెగ్డేవార్జీ జీవిత చరిత్ర చదివారు. డాక్టర్ జీ పూర్వీకుల గ్రామం అయిన కందుకుర్తికి ఏదైనా సేవ చేయాలని సంకల్పించారు. 4-5 సార్లు కందుకుర్తికి యాత్ర చేసిన తర్వాత 1985లో కేశవ సేవా సమితి కందుకుర్తి సంస్థను స్థాపించారు. దాని ద్వారా 1992లో గ్రామంలోని రామ మందిరాన్ని నిర్మించారు. కానీ గ్రామస్తుల వివాదంతో రామ ప్రతిష్టాపన ఆగిపోయింది. 1994లో కేశవ స్మృతి మందిరం నిర్మితమైంది. మందిరంలో మధ్యలో కేశవస్వామిని ప్రతిష్ఠించి ఇరువైపులా భారతమాత, డాక్టర్ జీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆర్ఎస్ఎస్ సంఘ పెద్దలు గ్రామస్తులతోనూ పూజారులతోనూ చర్చించారు. అందరూ కలిసి శ్రీమాన్ కందుకూరి శివానందమూర్తి స్వామి వారిని కందుకుర్తికి ఆహ్వానించి తమ సందేహాలను వారి ముందుంచారు. స్వామివారు శ్రద్ధగా అన్ని మాటలు విని సందేహాలను తీర్చారు. వారి ఆదేశానుసారం వారి చేతుల మీదుగానే 1996లో రామాలయంలో రాముడిని ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే రామాలయం ముందర స్కంద మందిరము, విఠ్ఠల రుక్మాయి మందిరము, కేశవస్వామి వారి ఆలయాలు నిర్మించాలని, దాని వలన గ్రామానికి మేలు జరుగుతుందని స్వామివారు గట్టిగా చెప్పారు. గ్రామం చాలా బీదది. గ్రామస్తులు, కేశవ సేవా సమితి వారు అనేక ప్రయాసలు పడి నిధులు సేకరించడం మొదలుపెట్టారు. 2014లో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 2025లో ఆర్ఎస్ఎస్కి 100 సంవత్సరాలు పూర్తి అవుతాయని, శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరపాలని 2023లో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, మోదీ ప్రభుత్వాలు కలిసి నిశ్చయించాయి. కందుకుర్తిలో 2025 నాటికి పాత కేశవ స్మృతి మందిరాన్ని తొలగించి కొత్త భవ్యమైన స్మృతి మందిరం నిర్మించాలని, స్కంద, విఠ్ఠల, కేశవస్వాముల మందిరాలు పూర్తి చేయాలని అందరూ సంకల్పించారు. సంఘ స్వయం సేవకులు అనేక మంది రంగంలోకి దిగి అనేక మందిని సమీకరించి కొత్త కేశవ స్మృతి మందిర నిర్మాణానికి 2024లో భూమి పూజ చేశారు. తర్వాత దేవాలయాల నిర్మాణం ప్రారంభించారు.
ఒకవైపు కొత్త స్మృతి మందిరం శరవేగంగా నిర్మితమవుతున్నది. దేవాలయాల నిర్మాణం పూర్తి అయ్యి ఏప్రిల్ 18వ తారీఖు 2025 రోజున హంపి శంకరాచార్యుల వారి హస్తాలతో ప్రతిష్టాపన పూర్తి చేసుకుంది. భారత చరిత్ర గమనం కేశవమూర్తి చరిత్రతో ముడిపడి ఉంది. కేశవుడి ప్రయాణం అర్థమైతే భారత చరిత్ర గమనం కూడా అర్థమవుతుంది. భారత్ మాతాకి జై.